ఎవరు ఏమని నేను ఒప్పుకున్నా కదా, ఒప్పుకున్నా. కానీ నేను నీ పెళ్లి చేయడానికి కానీ నీ దగ్గరికి రావడానికి కానీ నాకు నా మనస్సాక్షి ఒప్పుకున్న రోజు మాత్రమే వస్తా. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు బాగుండు, నువ్వు పెళ్లి చేసుకో, ఉండు. మామూలుగా నేను అక్కకు చేసినట్టు, వాళ్ళకి చేసినట్టు, వీళ్ళకి చేసినట్టు పండుగలకు తీసుకొచ్చి నా బిడ్డ తీసుకుపోయి పలానా షాపులో మా గొప్ప చీర కొనియాలని, మా గొప్ప డ్రెస్ కొనియాలని, మా మంచి మంచి చెప్పులు కొనియాలని నీకు కోరుకున్న రోజు పోయింది కదా. నేను అది కోరుకోను. ఇక నేను రిటైర్డ్ అయిన తర్వాత ముగ్గురు కదా, ముగ్గురికి సమానమైనవి నేను కల్పిస్తా. నాకు ఏం అవసరం లేదు, నేను వెళ్ళిపోతా. ఎక్కడ అంటే నా పెన్షన్ ఏదో నాకు సరిపోతుంది. అక్కడ నేను చిన్న చూపు కూడా మీ ముగ్గురికి సమానమైన అవకాశం ఉంటుంది నా దగ్గర. ఇప్పుడు నేనేం చేయలేను. నన్ను ఏం చేయమన్నా అక్షింతలే ఏమన్నావు, అదొక్కటి నా చేత కాదు. నీకు దండం పెడతా. ఏదైతే నీకు మనకు మ్యారేజ్ పెట్టుకున్నామో ఆ పెళ్ళప్పుడు కూడా తీసుకొచ్చి బుజ్జి అతను ఒప్పుకున్నాడు, లగ్న పత్రిక పెట్టుకున్నామని తీసుకొచ్చి స్వీట్ని నోట్లో పెడితే కూడా నవ్వలే. నాకు గుర్తు, నాకు అది గుర్తు. ఎట్లా నాకు అంత పిచ్చి అని అబ్బా మీ అంత చదువుకున్నాను బుజ్జి. మా అమ్మ నాన్న ఎక్కడ ఊకోమంటే అక్కడ ఊకున్నాం. మీలాగా మంచాల మీద ఊకుంటే ప్లేట్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టి నీ దండం పెడితే బిడ్డ తినమని మేము అనలే, మమ్మల్ని అనలే మా అమ్మ నాన్న. ఒక్కసారి గమనించు, నీ ఒక్కదాని సంతోషం కోసం నా మనస్సాక్షిని, నా గౌరవాన్ని నీ ఒక్కదాని కాళ్ళ కింద తాకడి పెట్టలేను కదా బేట. ఆ ఒక్కదానికి నేను అసమర్థుని అనుకో, నేను అక్షింతలు వేయలేను. నీకు ఏ సహాయమైనా చేయడానికి నీకు నా అవసరం ఉన్న రోజు నన్ను అడిగితే నేను చేయడానికి ఉంటే నేను తప్పకుండా సహాయం చేస్తా, అంతే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసిందే, బ్రతికుండంగానే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసిందే, బ్రతికుండంగానే కోసి నా గుండెను విసిరేసా. నేను ఇప్పుడు నువ్వు ఒప్పుకోవాలనే. నాకు కొంత టైం, ఎంత టైం? 10 సంవత్సరాలు నా దగ్గర ఉంటున్నావు కదా, నాకు కొంత టైం. నేను ఒక్కనే కదా ఉన్నది, మరి నేను ఆలోచించుకోవాలి కదా. చెప్పు నరసింహ, ఏంటి? మేడం పెళ్ళి అయింది నాది. ఎప్పుడు? 2 నెలలు అయింది మేడం. 2 నెలలు అయింది. 2 నెలలు అయింది మేడం. 2 నెలలకు అయినాక ఇంట్లోకి వచ్చినాక, పెళ్ళి అయిపోయినాక ఇంటికి వచ్చా ఫస్ట్ రోజు, అదే ఫస్ట్ నైట్ రోజు ఇంట్లోకి దగ్గరకు పోయినా మేడం. దగ్గరకు పోతే రాణించుకోలేదు. నాకు బాణం బాగాలేదు అది ఇది అన్నది. అంటే నేను చూసి సరే ఏమో లేడీస్ నుంచి ఏమో అని నూకున్నాను మేడం. నూకొని మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ దగ్గరికి పోయినా. దగ్గరకు పోతే నువ్వు దగ్గర గ్రాఫ్ చేయకూడదు సరే అని మళ్ళీ దగ్గరికి పోతే చేతిలో ఇట్లా మీదకి పోతే నూకేసింది మేడం. ఒక్కసారి లక్ష్మి ఆయన ఫస్ట్ ఏమేమి చెప్తారో అన్ని విందా, తర్వాత నేను నిన్ను అడుగుతాను, అప్పుడు చెప్తారు. కానీ నూకేసింది మేడం. నూకేసినాక తర్వాత మళ్ళీ పోతే నీళ్ళైతాయి. ఇట్లా నాకు దగ్గర నాకు నువ్వు ఎందుకు వస్తావు నువ్వు చేస్తున్నావు. సరే అమ్మాయి ఎందుకు ఇట్లా వేస్తుంది, అమ్మాయి ఎందుకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది అనుకొని నేను మా వాళ్ళతో చెప్పుకుంటలేను కూడా.
సప్పారాకనే ఉన్నావు మేడం. సప్పారాకు ఉండి ఇంట్లో కడపలో పెట్టుకొని సప్పాకు బయట తిరుగుకుంటున్నా సప్పాకున్నా. ఒకరోజు దగ్గరికి పోయినా, అప్పుడు ఒకసారి దగ్గరికి పోతే రప్పించుకుంది. ఒకసారి పోయిన మేడం ఆమె దగ్గరికి పోయినాక మళ్ళీ తర్వాత మళ్ళీ పోతే ఊకే నన్ను సతాయిస్తున్నావు, నువ్వు దగ్గరకు రాకు, నాకు దగ్గరికి వస్తే మాత్రం నాకు చెప్పుతోటి కొడతా, నిన్ను చెప్పేసి కొడతా అన్నది మేడం. మళ్ళీ సారి నేను దగ్గరికి పోతే ఊకే నీకు చెప్తే సిగ్గుశరం లేదా, నేను ట్రైన్ కింద వాడు చచ్చిపోతా అని ఆ రోజు నా ఇట్లా ట్రైన్ కింద గురికింది మేడం. దగ్గర కురికితే నేను ఉరికి పట్టుకొచ్చి ఇంట్లో ఒకసారి చేసి అమ్మ నాన్న చెప్పిన ట్రైన్ కింద గుర్తుందంటే వాళ్ళు వచ్చి ఏమైంది ఎందుకు అంటే ఇట్లా అని నేను చెప్పేసినాక మళ్ళీ సారి మేము అందరం కోసం మాట్లాడుతున్నాం మేడం. మాట్లాడేటప్పుడు మేము ఇట్లా మాట్లాడుతూనే ఉన్నాం, మళ్ళీ లేచింది మేడం. మళ్ళీ లేచి మళ్ళీ ట్రైన్ ఇక్కడికి ఉరుకుతుంది. అదే మళ్ళీ ఉరుకుతుంది, మళ్ళీ పట్టుకొచ్చి మళ్ళీ కుసేపెట్టి ఇట్లా వేస్తే మాకు నిద్రపోతుంది, వేస్ట్గా అంతవరకు నైట్ మొత్తం కావాలి ఉండలేము మేము అని నేనేం చేసినా మా అత్తమామ ఫోన్ చేస్తానని ఫోన్ చేసినా మేడం. ఫోన్ చేస్తే మా మామ ఏమంటాడు, నాకు శంషావాళ్ళ పని ఉంది, నేను రాను, కానీ బొమ్మడిదిని అత్తమ్మను పంపిస్తా, వచ్చి తొలుకోపోతారు, వచ్చి ఏమన్నా బుద్ధి చెప్పి తొలుకోతారు తీయాలి. మా అత్త వచ్చింది, మా బొమ్మడి వచ్చిండు. పొద్దున వచ్చిండు, వాళ్ళు వచ్చి అమ్మ బిడ్డ తయారుగా అన్నారు. అనే వరకు ఆమె తయారయ్యింది. తయారై రెడీగా వెళ్ళి వీళ్ళు వచ్చి చాయ్ కూడా తాగిరు. ఇంట్లో తాగినాక లేచిపోతారు. పోతుంటే మా నాన్న వచ్చి ఏమన్నాడు, అమ్మ నాత్రి గిటికి వేసింది, చెప్పుకుందాం అమ్మ, నలుగురు పిలుచుకొని చెప్పుకుందాం అంటే అత్తమ్మ విషయం అన్నది. మా నాన్న కాక అంటారు, కాక ఇప్పుడు వద్దు, మీ అల్లుడు లేడు కదా, మీ అల్లుడు వచ్చినాక శంషాకి వచ్చినాక మాట్లాడుకుందాం కాక, ఇప్పుడు నా ఏడిస్తుంది, నేనేం మాట్లాడాలి నాకు అర్థం కాదు చేయదంటే మా నాయన విషయం అన్నాడు. సరే తీ అమ్మ, మళ్ళీ దసరా పండుగ, ఇప్పుడు దసరా పండుగ వస్తుంది కదా, మళ్ళీ తొలుకోండి మళ్ళీ అంటే తొలుకోయింది మేడం. తొలుకోపోయినాక 4 రోజులకు ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే మా మామ ఏమంటాడు, ఆడికి వచ్చినాక మీ సంగతి ఒకసారి చూసినాక, నా బిడ్డను ఏమేమి చేసిరో నీ సంగతి ఒకసారి చూసినాకనే ఆడ మాట్లాడుకుందాం అంటే మా నాయన వచ్చి ఎందుకు అల్లుడా ఇంత పెద్ద ఇది చేస్తున్నావు, చిన్నదానికి ఎంత పెద్ద ఎందుకు వస్తున్నావు అంటే ఆయన వచ్చి ఏమంటాడు, నా బిడ్డను ఏమేమి చేసిరో ఆడికి వచ్చాక చూసుకుందాం, ఆడికి రాండి ఒకసారి, వచ్చినాక ఒకసారి నువ్వు నేను ఇద్దరేము సపరేట్ పోయి మాట్లాడుకొని తర్వాత ఏదో ఉన్నాడు అన్నాక సరే అని ఎందో అనుకొని మేము వాళ్ళ ఊరుకోనికి భయపడాం మేడం. కొడతారో ఏమంటారో భయపడి మేము పోక మేము బోడుపల్ల మా పెద్ద మాస్టర్ ఉంటాడు. మాకు ఇయ్యే ముందుకే ఒక ఆయన చూసుకుని పెట్టుకుంటా మేడం, మాకు తెలియదు. ఇంకోటి మేడం, సారీ ఒకటి మర్చిపోయిన, ఒకటి దగ్గరకు పోయిన అన్నప్పుడు ఆ రోజు నా దగ్గరికి వచ్చిన రోజు వచ్చి అయిపోయి నేను లేచిపోయేటప్పుడు ఏమన్నది, సీట్లో నాకు ఒకడు ఉన్నాడు, సీట్ అంటోడు ఉన్నాడు, నాకు ఇష్టం లేని పెళ్లి చేసిన మా అమ్మ నాయన, నాకు ఇష్టం లేదు అమ్మ, నాకు వద్దు పెళ్ళి అంటే, అమ్మ నాకు తగ్గట్టు వాళ్ళ అమ్మ వీళ్ళు చేసుకో, మంచిగా ఉంటే వాళ్ళ దగ్గర చేస్తావని మా నాయన మా అమ్మ నచ్చగొడితేనే నీ మీద పెళ్ళి నీ మనసు పెట్టుకొని పెళ్లి చేసుకున్నాను. లేకపోతే ఇంతవరకు నీ పెళ్లి చేసుకోబోదు, నా చెల్లెలు మొత్తం మా ఊర్లో ఉన్నాడు. అయితే ఆడపిల్ల అయితేనే వదిలేసి వస్తా, మగపిల్లగాడైతే తీసుకొచ్చుకుంటా అని బాబు పుట్టినాక 3 నెలలకు వచ్చిండు మేడం. అలాంటిది పని చేస్తుంటే కూడా గడ్డపడుతుంటే అవతలకి కాలు దింపిండు, గోడెక్కి కూడా దినికి వచ్చేటేమో మేడం. తెల్లందాక గోడెక్కి వస్తే నేను ఉంచుకున్న దాన్న ఒక పరాదాని దగ్గరకు వచ్చినట్టు వస్తున్నావు పోతున్నావు అన్న మేడం. తిరుమల అయినాక తీసుకెళ్ళిన మనిషిని మళ్ళీ నా బాబు పుట్టినాక 6 నెలల దాకా నాకు చెప్పలేదు, దొరకలేదు మేడం. అదే మేడం, ఇంకో కొట్టినా ఒక మాట అన్నా కానీ, ఒక దెబ్బ కొట్టినా కానీ. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకయ్యా కొడతావు అమ్మాయిని? నడిపిస్తాయి, నువ్వు నడవాలంటే కాలుకు రక్తం కారుతుంటే నువ్వు తీసుకుపోయావు హాస్పిటల్కి. నువ్వు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుని నన్ను ఇట్లా ఆట ఆడుతున్నావు. పిల్లగాని చాలని నన్ను చాలంటే కూడా 1 రూపాయి కూడా పెట్టాను. ఎట్లా బతుకుతావు? బతుకు బిస్తర్ కట్టుకుని వెళ్ళిపోవాలి నువ్వు నుంచి. ఎందుకుంటావు?